జగన్ సార్ ఏదో చెప్తారంట. పులుసు కారుతుందండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిగిరి కిషోర్. ఈరోజు మన రైడ్ వచ్చేసి వంజంగ్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 4:19 అవుతుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు పెనుమాకలో ఉన్నాను. మీట్ మిస్టర్ జగన్ సార్. సో ఇవాళ రైడ్లో మనం జగన్ సార్తో పాటు ఇంకా 7 రైడర్స్ మన విజయవాడ డిపిఎస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నిన్న నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. సో వీళ్ళింట్లోనే నైట్ ఉండేసి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడే టీ బ్రేక్ కోసం ఆగాము. సో ఒకసారి మీకు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. శ్రీనివాస్, వంటర యాత్రికుడు సురేష్ రెడ్డి. ఆల్రెడీ చెప్పాను కదా, మన జగన్ సార్ నిన్న నైట్ స్టే చేసింది సార్ వాళ్ళ ఇంట్లోనే కదా. సో మీరు ఆర్కే గారిని చూస్తుంటారు కదా, బేబీ చిత్రగుట్టు దీంట్లో. ఆర్కే హై ఆనంద్ సార్, డాక్టర్లు. రావులపాలెం రీచ్ అయ్యాం. ఇప్పటి వరకు టోటల్ మనకి 170 కిలోమీటర్స్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. వంజంగి నైట్ స్టేనా? సో వంజంగి నైట్ స్టే అంటున్నారు, నాకంతే ఐడియా లేదు. సో మన ఆనంద్ గారే చెప్తున్నారు. జగన్ గారు ఏంటి విషయాలు చెప్పాలి, ఎలా ఉంది రైడ్? సూపర్ ఎక్సైటింగ్, సూపర్, చాలా బాగుంది. సో పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం వెళ్ళి. కొత్తపల్లి రీచ్ అయ్యాం. సో ఇక్కడ కొబ్బరి బొండాలు తాగుదామని చెప్పేసి ఆగాము. ఆర్కే గారు స్పాన్సర్షిప్ అనుకుంటా కొబ్బరి బొండాలకి. ఆర్కే గారు మీరేనా స్పాన్సర్షిప్? మర్చిపోయా, మనకి కొత్త సబ్స్క్రైబర్ దొరికాడు. కొత్త సబ్స్క్రైబర్ దొరికాడు మనకి. ఏం పేరు? విజయ్ కుమార్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హాయ్ చెప్పు. ఇంకెక్కడి నుంచి మనకి కేడీపేట ఒక 98 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో అక్కడ మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ యాక్షన్ క్యామ్ ఆన్ చేస్తాను. సో చూడండి, ఫుల్ గ్రీనరీ రోడ్డు స్టార్ట్ అయిపోయింది. ఎదురుగా బోర్డు కనపడుతుంది, దాని మీద కేడీపేట 28 కిలోమీటర్స్ అని రాసేసి ఉంది. ఎదురుగా నాకు అక్కడ అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ కూడా కనపడుతుంది. మీకు తెలుసో లేదో, కేడీపేటలో అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఉంది. దాన్ని కూడా ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం లంచ్ చేసిన తర్వాత. కేడీపేట రీచ్ అయిపోవడం, మా వాళ్ళు కూడా ఇక్కడ ఆగారు. ఇంకా అందరం కలిసి లంచ్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. నేను కూడా ఇక్కడ సైడ్న పార్కింగ్ చేసేస్తా బండిని. చికెన్ ఉందనే చెప్తున్నాను. ఆ ఎదురు కనపడుతున్న హోటల్లోనే మేము లంచ్ కంప్లీట్ చేసింది. ఇక్కడ దగ్గరలోనే అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్ళగానే అల్లూరి సీతారామరాజు గారి సమాధి వచ్చింది. అక్కడ పార్కులా కూడా చేశారు వాళ్ళు. సో అది చూద్దాం వెళ్ళి, ఎట్లా ఉందో నాకు తెలీదు. ఎటు వెళ్ళారు ముగ్గురు? మిగతా వాళ్ళు ఎటు వెళ్ళారు? ఎక్కడి నుంచి? లెఫ్ట్కి వెళ్ళిపోయారా? అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చా? చిన్న కన్ఫ్యూజను. మా వాళ్ళు ముందే వెళ్ళిపోవటం వల్ల నేను వెనకుండిపోయాను. ఇక్కడ వెనకాతలే రైట్ టర్న్ తీసుకోవాల్సింది. ఇంకా నేను కొంచెం ముందుకు వచ్చేసాను. ఇప్పుడు బైక్లో అందరు ఇటే వెళ్ళారమ్మా? బైక్ వాళ్ళు అందరు ఇటే వెళ్ళారా? ఆటోలో ఉన్న అతను ఇటు వెళ్ళారని చెప్తున్నారు. సో పదండి ఇంకెళ్దాం ముందుకి. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పార్క్. జోహార్ అల్లూరి. తెలుగు వీరలేవర దీక్ష భూమి సాగర, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ముందుకెళ్ళిపోయారా?
అల్లూరి సీతారామరాజు గారి సమాధి దర్శనం చేసుకున్న తర్వాత ఇంక నేను బయలుదేరుతున్నాను. మా వాళ్ళు ముందెళ్ళిపోయారు. నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఒక తెలుగువాడిగా. మన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి జోహార్. ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది కదా, మా వాళ్ళు ఆగారు, నేను కూడా ఆగుతున్నాను. అందుకనే పెద్ద చెప్పుకోదగ్గ సీనరీగా ఏమనిపించట్లేదు. సో పదండి ముందుకెళ్ళిపోదాం, ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా. ఇక్కడ ఏదో కొంచెం వ్యూ కనపడుతుంది అన్నట్టుగా ఆపాను, కానీ చెట్లన్నీ అడ్డం ఉన్నాయి, పెద్ద వ్యూ ఏం కనపడట్లేదు. సూర్యుడు డైరెక్ట్గా కళ్ళలోంచి పడుతున్నాడు, అసలు దారేం కనపడట్లేదు. వెళ్ళిపోయి లోలోకి వెళ్ళిపోతామని భయం వేస్తుంది. ఎదురుగా అన్నీ ఆవులు వచ్చినట్టు ఉన్నాయి, మొత్తం బ్లాక్ చేసేసినాయి రోడ్డుని. హెడ్ 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 మన మాట లేదు కానీ ఆ పిల్లోడు వచ్చి అరుస్తుంటే చూడండి, దెబ్బ పక్కకు పోయినాయి. నువ్వు గ్రేటరా, నువ్వు తోపురా. ఇక్కడ చూడండి, కొండల మధ్యలో లెఫ్ట్ సైడ్ అంతా ఫుల్ గ్రీనరీగా పొలాలు ఉన్నాయి. మరి యాక్షన్ కెమెరాలు కరెక్ట్గా రికార్డ్ అవుతుందో లేదో తెలియదు కానీ సో ఫుల్ టు ఫుల్ గ్రీనరీగా ఉంది. మంచి ఎక్సలెంట్ సీనరీ, కొండల మధ్యలో కరెక్ట్గా ఫుల్ గ్రీనరీగా కనపడుతుంది. ఈసారి ఆవులతో పాటు మేకల మంద కూడా ఉంది. హలో, ఏప్రిల్ మంత్ తర్వాత ఏ మంత్ అమ్మా? మే మా వాళ్ళు ఏదో మొత్తం మీద ఇక్కడ కొంచెం ఆగారు, బ్రేక్ తీసుకుంటున్నట్టున్నారు. మనం కూడా ఆగుదాం, కాసేపు బ్రేక్ తీసుకుందాం, చాలాసేపు నుంచి నడుపుతున్నాంగా. వచ్చే ఉండుంటుంది నేనైతే వెళ్ళిపోయాను. లేదా సో ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. 420 కిలోమీటర్స్ అయిపోయింది, ఇంకా 60 కిలోమీటర్స్ వెళ్ళాలి వంజంగి రీచ్ అవడానికి. సో రేపు మేము ఇంకా పైకి ట్రెక్కింగ్ చేసి వెళ్తాము. మేఘాలకొండ దగ్గర రేపు ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. టీ బ్రేక్ తీసుకుంటున్నాం. సో పాడర్లోనే ఇంకా టెంట్ వేసేసాము. టైము 9:10 అవుతుంది. సో ఈరోజు డే 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వంజంగి ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్సే. సో రేపు వంజంగి ట్రెక్కింగ్కి వెళ్ళాలి ఇంకా. సో ఈరోజుతో వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్. ఇంటి దగ్గర తింటాం ఒక పండగ పూట, ఎందుకు వచ్చింది ఇదంతా? చిచ్చిపూడి వంచంగిలోనే ఇది కలవాలా?